శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఎన్ఎన్ఆర్ టీవీ9 వీక్షకులకి నమస్కారం. సతీష్ కుమార్ శర్మ అభినందనలతో 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి గోచర ఫలితాలు చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. గ్రహస్థితి చూసినప్పుడు చతుర్థంలో శని, పంచమంలో రవిగురులు, 6వ స్థానంలో బుధుడు, రాహువు, శుక్రుడు, 8వ స్థానంలో కుజుడు, 9లో చంద్రుడు, 12వ స్థానంలో కేతువు. ఈ గ్రహస్థితి చూసినప్పుడు వీరికి కొంచెం ఈ నెల జ్వరములు, అలాగే బీపీ పెరగడం ఇలాంటి విషయాల్లో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాల్లో కానీ లేకపోతే కింద పడి దెబ్బలు తగిలించుకోవడం అలాంటి వాటికి కూడా కొంచెం ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరు శ్రద్ధ వహించండి. తర్వాత వృత్తిపరంగా చూసుకున్నప్పుడు వృత్తి ఉద్యోగులకి చేసే పనుల్లో కొంచెం అనుకోకుండా తమ పనులు త్వరగా పూర్తవడం అనేటువంటి ఒక లాభం కలుగుతుంది. అయితే ఈ యొక్క చతుర్థ శని వలన వీరు అనుకున్న పనులు సకాలానికి పూర్తి చేయాలని కొంచెం టార్గెట్ పెట్టుకుంటేనే పూర్తి చేయగలుగుతారు. లేదా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటే మాత్రం పనులు కనుక వాయిదా వేస్తే అది అనుకున్న సమయంలో తమ యొక్క పనులు ఏవి కూడా పూర్తి కావు. కాబట్టి టార్గెట్ మిస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వీరు చేసే పనిని త్వరగా ప్రారంభించడం అనేది మొదటి సూచన. అలాగే ఈ రాశి స్త్రీలకి ఏ విషయంలోనైనా సరే కొంచెం పరుపచ్చాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడే మాటల్లో కానీ తర్వాత చేసే పనుల యందు ఎదుటివారికి కొంచెం లాభం కలుగుతుంది అనేటువంటి విషయం ముందే మీరు చూపించడం వలన మీకు వాళ్ళు ఫేవర్ చేస్తారు. అలా కాకుండా ఇది మనం మీ అభిప్రాయాన్ని కనుక స్పష్టంగా చెప్పకపోతే ఎదుటివారు మిమ్మల్ని చేసే పనుల్లో మిమ్మల్ని అంగీకారం తీసుకొని మీరు చేసే పనుల్ని, అలాగే మీ మాటలు కూడా లెక్క చేయరు. కాబట్టి మీరు చెప్పే మాటల్ని చక్కగా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. విద్యార్థులు చూసుకున్నప్పుడు వీరు అనుకున్న విషయానికి తక్కువగా రాయడం ఎగ్జామ్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొంచెం శ్రద్ధ వహించడం వలన ఎటువంటి ఇది లేకుండా ఉండగలుగుతారు. లేకపోతే కనుక అనారోగ్య విషయంలో పడి చదువు నుంచి అలాగే పరీక్షల నుంచి కూడా వీరు కొంచెం దెబ్బతింటారు. కాబట్టి ఆ పరీక్షల్లో వీరు ఆరోగ్య విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా సరిగా వేళకి తినడం, పడుకోవడం అనే విషయాలు చేయడం మంచిది. అంతేకాకుండా వీరికి మొదలుపెట్టిన పని ఏదైనా సరే చివరిదాకా వెళ్ళట్లేదు, లేదా ఫలితం మనకు చేతికి అందట్లేదు అనేటువంటి ఒక విధమైన నిరాసక్తితోటి వీరు మానేద్దామా అనుకుంటూ ఉంటారు. కానీ తలపెట్టిన పనిని పూర్తి చేయడమే వీరికి అభివృద్ధికి ఒక మంచి మార్గం అవుతుంది. సగంలోనే ఏ పని ఆపేయకండి. దానివలన మీకు రాబోయే పనులు కూడా ఆగిపోతాయి. కాబట్టి మీరు ఇక్కడితోటి ఆగిపోకుండా సగంలో ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నా కూడా మీరు ప్రయత్నించి మీ పనులను పూర్తి చేయవలసిందిగా సూచన. అంతేకాకుండా ఈ రాశివారు కాలభైరవాష్టకాన్ని పఠించడము, తర్వాత శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం కూడా వీరికి ఈ యొక్క మొదలుపెట్టిన పనుల్లో మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. శుభం.